వెల్కమ్ బ్యాక్. గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి వైసీపీ నేతలు వెళ్లారు. సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి విడుదల రజని, అప్పిరెడ్డి అంబటి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. మరోవైపు గుంటూరు జిల్లా నల్లపాడు పిఎస్ కు అంబటి రాంబాబును తరలించారు. ప్రస్తుతం సజ్జల మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇంకా ఆయన కొడుకు కానీ లేదా నాయకులు కానీ వాళ్ళ మీడియా కానీ అదే ప్రచారం చేశారు. ఇప్పుడు ఆఖరుకు ఏం తెలియదు, దేశంలో 2 ప్రతిష్టాత్మకమైన ల్యాబొరేటరీలు అదే అబద్ధం అని తేల్చాయి. అబద్ధం అని తేల్చినప్పుడు మేము ఒకరమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత విపరీతమైన నీచమైన లేదా మా పార్టీ మీద అంత నీచమైన ఆరోపణ చేసేందుకు మేము రియాక్ట్ కావడం మాకు హక్కు ఉంది. ఇది కాక నిష్పాక్షికంగా మాట్లాడే సమస్యను సమస్యగానో అంశాన్ని దాని న్యూట్రల్గా నిష్పాక్షికంగా మాట్లాడే మేధావులు కూడా దాన్ని ప్రశ్నించారు. అయ్యా, అంత రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండేవాళ్ళు అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎట్లా మాట్లాడినారు, కనీసం నాది పొరపాటునన్నా ఒప్పుకోండి అన్నారు. సుప్రీంకోర్టు కూడా ముందు అదే చెప్పింది. వాళ్ళ దృష్టికి రాగానే వాళ్ళు కూడా ఓ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వాళ్ళు కంక్లూజన్కి ఎట్లా వచ్చారు, ఎట్లా ఇచ్చారని దాని గురించి ప్రశ్నిస్తున్నాం. దాని గురించి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు ఇది జరిగిన 4-5 రోజులు ఇది బయటకు వచ్చి ఇంతవరకు మాట్లాడలా. పైగా కల్తీ నిజం అని చెప్పి ఊరు పేరు లేని ఫ్లెక్సీలు రాష్ట్రం అంతా వేశారు. దాంట్లో ఎవరు ఫోటోలు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, టీటీడీ మాజీ చైర్మన్లు మా పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారిది, కరుణాకర్ రెడ్డి గారి ఫోటోలు పెట్టారు. కల్తీ నిజం అని చెప్పి ఇంకా కొన్ని చోట్ల జంతువులకు నిజమని కూడా పెట్టారు. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు వెలిసాయి. అది ఎవరు వేశారో లేదు. చట్ట ప్రకారము పోలీసులు వాళ్ళంతటా వాళ్ళు సుమోటగా అవి తీసేయాలి. ఎందుకంటే ఎవరు పబ్లిష్ చేశారో తెలియకుండా ఇట్లా పబ్లిక్లోకి మెటీరియల్ రావడానికి వీల్లేదు. ప్రింటెడ్ మెటీరియల్ వాళ్ళు చేయలేదు. దాన్ని మా పార్టీ నాయకులు అయ్యా ఇది అన్యాయం కదా, లేని ఆరోపణ చేస్తూ ఊరు పేరులను వెలిస్తే వాటికి తీయాలి కదా అని తీయడానికి పోతే అక్కడ పోలీసులు వాళ్ళకి అడ్డం ప్రొటెక్షన్ వచ్చారు, మా వాళ్ళకి అడ్డం వచ్చారు వైఎస్ఆర్సీపీ. దాని ఎక్స్టెన్షన్ నిన్న జరిగింది. సరే, నిన్న నెరేషన్ లేక నేను పోను. రాంబాబు గారు ముందు రోజు చెప్పారు, నిన్న వెళ్ళారు. నిన్న ఆయన వెళ్ళింది టెంపుల్కు వెళ్ళి వస్తుంటే కర్రలతో ఎందుకు ఉండాల్సి వచ్చిందండి? వీళ్ళు పోలీసులు ఎందుకు డిస్పర్స్ చేయలేకపోయారు? వాళ్ళని ఎందుకు టెన్షన్ క్రియేట్ అయితే మేము కత్తులు ఎత్తుకోకపోతేనే కట్టలు ఎత్తకపోతే మమ్మల్ని తరిగితే అర్థం ఉంది, అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళు కట్టలు పట్టుకొనో రాళ్ళు పట్టుకొనో ఇంకో రకంగానో వాళ్ళు దాడికి సిద్ధంగానో బూతులతో తిడుతూ ఉంటే వాళ్ళని నివారిస్తారా? వాళ్ళతో ఎందుకు మీరు పోండి సార్ అని చెప్పి ఇటు పక్క నుంచి మమ్మల్ని పంపిస్తారా? అక్కడ నుంచి అక్కడ జరిగిన గొడవలో రాంబాబు గారు అన్న మాటకు సంస్కారయుతంగా ఆయనే మళ్ళీ నేను అనకుండా ఉండాల్సింది అన్నాడు. నేను ఇక్కడ గుర్తు చేస్తా, ఈరోజు వీడియోలు సర్క్యులేషన్లో ఉన్నాయి, చూపిద్దామనుకుంటే ఇక్కడ స్క్రీన్ లేదు కానీ పెద్ద స్క్రీన్లో చూపించాలని ఉంది. ముఖ్యమంత్రి అమ్మ మొగుడు, ముఖ్యమంత్రి తల్లి మొగుడు అని ఇద్దరు అన్నారు. చంద్రబాబు నాయుడు అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నారు. వీడియోలు ఉన్నాయి. ఇంకా ఇవాక చాలా బూతులు అన్నారు. ఇంకా ఆయన ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు లోకేష్. ఆయన ఏకంగా లండన్లతో ముండలతో పడుకున్నాడా మీ జగన్ రెడ్డి అని ఓపెన్గా సిఐతో అంటున్నాడు. అది సరే, మిగిలిన వాళ్ళు చాలా బూతులు, అవన్నీ వాటి జోలికి పోదలుచుకోలేదు. ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. వీళ్ళని ఎక్కడ నిలదీయాలి, ఏమి చేయాలి వీళ్ళను? నిన్న ఓ డిఎస్పీ ఇక్కడ అంటుంటే నేను వీడియోలో చూశాను, ఆశ్చర్యపోయినా. అభిమానులు అన్నాక మాత్రం వస్తారబ్బా, కొంచెం ఓపిక పట్టండి, వాళ్ళు అలసిపోయినాక మేము ప్రశాంతంగా అందరినీ సర్దుతామని. అసలు ఏమవుతున్నారో తెలియట్లా. అంటే ఇప్పుడు ఒకవేళ 2 పొలిటికల్ పార్టీలుగా మేమేదన్నా తప్పు చేసినా, వాళ్ళు తప్పు చేసినా, మధ్యలో ఉండాల్సిన అధికార వ్యవస్థను, పోలీసు వ్యవస్థను వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకోవచ్చు. నిన్న ఈవెన్ రాంబాబు గారు ఏదన్నా అనుకోనిది అన్నారని ఇంకోటి అన్నా కూడా ఆయనను వచ్చేసి ఆయనకు నోటీస్ ఇవ్వడము, ఇంకోటి చేయడము, పోలీసులు పిలిచి మాట్లాడడము, వాళ్ళు వచ్చి మనం ఏదైనా చేసిండొచ్చు, ఏది కాదంట చట్ట ప్రకారం. కానీ ఇక్కడ నిన్న జరిగింది, చట్టం గూండాలను ప్రొటెక్ట్ చేసింది, చట్టం అరాచక శక్తులను ప్రొటెక్ట్ చేసింది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు మౌన ప్రేక్షకుల్లాగా వచ్చి నిలబడినారు 5 గంటల పాటు. 7 గంటల మొత్తం వాళ్ళ సమక్షంలో
చిన్న ప్రశ్న వేస్తా, దీన్ని అన్నందుకు ఎవడో రియాక్ట్ కావచ్చు. మాకు ఆ మాత్రం బలం లేదా? రావాలనుకుంటే రారా జనం? కదిలి రమ్మంటే రారా? ఏం వాతావరణం కోరుకుంటున్నారు? లేదు, ఇంకొక ప్రశ్న వేస్తా, పొరపాటున ఆ వచ్చి తాగి రకరకాలుగా ఇచ్చేస్తున్న వాళ్ళు సీసాలు, పెట్రోల్ సీసాలు లోపలేస్తున్నారు, తగలబెడుతున్నారు. అక్కడ మా ఈస్ట్ ఇన్ఛార్జ్ మహిళ కూడా అక్కడ ఉన్నారు, ఫాతిమా. ధైర్యంగా ఆమె 5 గంటలు అట్లే ఉన్నారు. నాయకులు వేరే వాళ్ళు ఉన్నారు, అంబటి రాంబాబు గారు ఉన్నారు, సీనియర్ నాయకుడు. ఎవడన్నా పొరపాటున కిటికీల్లోంచి తగిలి ఎవరికన్నా ప్రాణాపాయం జరిగితే చంపడానికి వచ్చినారని అర్థమవుతుంది. పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఎట్లా ఉండగలిగారు నాకు అర్థం కావట్లా. వాళ్ళకన్నా లోపలికి రాగలిగి ఉంటే, ఒకవేళ మా వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరిది పూచి? ఎక్కడో అటాక్ చేశారంటే మాకు తెలియదండి, రిపోర్ట్ వచ్చేసరికి నచ్చు. మీ సమక్షంలో ఇంకో విషయం చెప్తున్నా, 5:30 నుంచి కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు, మా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు, డీజీపీ, అడిషనల్ డీజీ, ఐజీ, ఎస్పీ వరుసపెట్టి ఫోన్లు కొట్టారు. రెస్పాన్స్ లేదు. అయిపోయిన తర్వాత రాంబాబు గారిని తీసుకెళ్ళాక ఆ తర్వాత కాంటాక్ట్లకి లైన్లోకి వచ్చారు. ఏం సూచిస్తుంది అనేది దేనికి సాక్ష్యం? అది పైనే ఒక స్కీమ్ ప్రకారము, పథకం ప్రకారము ప్రీ మెడిటేటెడ్ మర్డర్ అటెంప్ట్, అవునా కాదా? ఇది అందరూ ఆలోచించండి. ఎక్కడికి తప్పించుకోలేరు ఎవరు. ఇప్పుడు మేము డెమోక్రటిక్గా మా నాయకుడు ఈరోజు వస్తానంటే మేమే వద్దన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటే. ఇది మళ్ళీ ఇంకా టెన్షన్కి ఇప్పుడు దారి తీస్తుందేమో. వాళ్ళు టెన్షన్ క్రియేట్ చేసినా వాళ్ళు ఇంకొక సాకు చూపిస్తారు. కాబట్టి 1-2 రోజులు ఆగడం బెటరు అన్నాం. బట్ ప్రజాస్వామ్యయుతంగానే పోరాడతాం, అహింసాయుతంగానే పోరాడతాం. ఢిల్లీలో మా పార్లమెంటరీ పార్టీ అంటే ఎంపీల బృందం అంతా కలిసి ఎన్హెచ్ఆర్సీని కలుస్తున్నారు, హోమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ అడుగుతున్నారు, అక్కడ కలుస్తారు. ఇక్కడ కూడా గవర్నర్ గారిని రేపు కలిసే ప్రయత్నం చేస్తాం. అలాగే కోర్టులో కూడా కేసులు వేస్తాం. పోలీసు అధికారులు పై నుంచి కింది వరకు ఎవరిని వదలం, అందరి మీద ప్రైవేట్ కేసులు కూడా పెడతాం. ఈరోజు నిన్న ఉండాల్సింది ఇంత భద్రత ఈరోజు ఎందుకు పెట్టారు అర్థం కావట్లే. మన ఇంట్లోకి పరాయి వాడు, ప్రత్యర్థి, శత్రువు వస్తా అంటే వాడిని తరమడానికి ఉపయోగించాల్సిన పోలీసు వ్యవస్థ మాకు రక్షణ కల్పించాల్సింది ఈరోజు మా నాయకుడి ఇంట్లోకి, మా ఇంట్లోకి మేము వస్తుంటే మాకు అడ్డం పెట్టారు ఎందుకు అర్థం కావట్లే. నాకు రిక్వెస్ట్ చేసుకొని రావాల్సి లోపలికి వచ్చింది. ఇది నిన్న ఈవినింగ్ ఎందుకు చేయలేకపోయారో వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి. డీజీపీ గారి దగ్గర నుంచి కింది వరకు వాళ్ళే ఆన్సర్ ఇవ్వాల్సింది. హోంమంత్రి ఆన్సర్ ఇవ్వాలి. ఈరోజు కాదు, నిన్న మొన్న రజనమ్మ మీద, అంతకుముందు లేదా మొన్న బ్రహ్మనాయుడు గారి మీద, నిన్న బ్రహ్మనాయుడు మీద, కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి దగ్గర అసలు ఎట్లా వస్తారో నాకు అర్థం కావట్లా. ఇళ్ల దగ్గరికి నేరుగా అటాక్ చేస్తూ, గుర్తు చేయొచ్చు ఆ రోజు టీడీపీ ఆఫీస్ కానీ, మళ్ళీ చెప్తున్నా, టీడీపీ ఆఫీస్కి ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు పోలే, ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి నిలబడినారు. నాకు తెలిసి మిగిలిన నాయకులు కూడా ఈ సందులోనే ఎక్కడో ఉండిండాలి. అప్పుడు ఎక్కడో ఇక్కడే ఉన్నారు, అందరూ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఉండిండాలి. అప్పుడు ఒక జరగల. ఆ రోజు అందులో మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇది ప్రజలు కూడా తెలియాల. ఆ రోజు ఆ పట్టాభి అనే వ్యక్తి మాట్లాడిన బూతు మాట ఆవేశంలో వచ్చింది కాదు, ఎవడో ఎదురెదురు నిన్నట్లాగా ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో కోపంలో వచ్చింది కాదు. చాలా కూల్గా 10 సార్లు రిపీట్ చేశాడు బోసుడికే అని. ఎవరిని? ముఖ్యమంత్రి. దాని మీద ఆవేశంగా పోయిన దానికి సంబంధించినంత వరకు కేసు అప్పుడే పెట్టాము, అది అయ్యింది, ఏం కాదని. తర్వాత జోగి రమేష్ వెళ్ళాడు, అక్కడ వెళ్ళి వాళ్ళ అటాక్ ఈయన మీద చేశారు. అసలు ఇంటి వరకు ఎక్కడ ఫర్లాంగ్ దూరంలో ఎక్కడో వాళ్ళే అటాక్ చేశారు. ఈయన కత్తులు కటాలు తీసుకొని పోలే, ఓ పెద్ద 1000 మందిని తీసుకొచ్చి అక్కడే వీరంగం చేయలే. చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుంచి ఉన్న లక్ష్యం హింసను క్రియేట్ చేయడం. అపోజిషన్లో ఉన్నప్పుడు అదే చేశాడు, అందరికి గుర్తుంటుంది. ఆ పొంగనూరు దగ్గర రెచ్చగొట్టి ఒక్కొక్కటి ఆయన తిట్టది. ఆ తర్వాత పోలీసు బస్సులు, ఇదే పోలీసు వ్యవస్థ. ఆ రోజు గౌరవంగా చూసాం, ఈరోజు గౌరవంగా చూస్తున్నాం. ఆ రోజు హద్దులు దాసి వాళ్ళు ఎవరిని వాడుకోలే.
ఆ రోజు ఓ పోలీస్ అధికారి కూడా కన్నుకు దెబ్బ తగిలింది. పోలీసు వెహికల్ తగలబెట్టారు, పెట్రోల్ ఇవి వేశారు. అప్పుడు అపోజిషన్లో ఉన్నారు. వాళ్ళే దాడి చేస్తారు, వాళ్ళే ఆగింతం చేస్తారు, వాళ్ళే వాళ్ళకున్న మీడియా పవర్తోనో ప్రచారం మీద ఉన్న వాళ్ళకి పట్టుతోనో ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తారు. ఇప్పుడు అదే చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఏమంటారు, మా లీడర్ను బూతులు తిడతారా అని. మీ లీడర్ను కాదు బాబు అని ఈయన సంస్కారయుతంగా చెప్పాడు. ఎక్కడ జస్టిఫై చేయలే, నేను చేసింది కరెక్ట్ అని అనలా, నేను అనుకుని ఉండాల్సిందేనే అన్నాడు. బట్ అటువైపు నుంచి తిట్టిన బూతులకు అనుకోకుండా రెస్పాండ్ అయ్యాను అన్నాడు. మరి అవి తిట్టలేదా వాళ్ళు? వీళ్ళందరినీ తిట్టలేదా? నిన్న సాయంత్రం అంతా ఇంట్లో వాళ్ళు అదే అంటున్నారు. ఇప్పుడు రాంబాబు గారి భార్య లేదా కూతుర్లు ఇద్దరు, ముగ్గురు మహిళలే ఉన్నారు. వాళ్ళకి ఆశ్చర్యం వేసేది ఏదంటే, ఉంటే మా నాన్న అక్కడ ఉన్నాడు, అక్కడికి పోతారనుకుని మేము సేఫ్ అనుకున్నాము. కానీ ఆమె మహిళా శాసనసభ్యురాలు, ఆమె వచ్చి మా ఇల్లు కూడా చూపిస్తే ఇక్కడ కూడా అటాక్ చేశారు. ఇది షాకింగ్గా ఉందని. ఆ విచక్షణ లేదు. నిన్న జరిగింది క్లియర్గా కోల్డ్ బ్లడెడ్ మర్డర్, అటెంప్ట్ టు మర్డర్. ఆ అంబటి రాంబాబు గారు ఇంకా అక్కడ ఎవరుంటే వాళ్ళందరినీ చంపాలని అటెంప్ట్ చేశారు. దానికి తగినట్టు ప్రిపేర్ అయ్యి వచ్చారు, కత్తులు రాళ్లతో. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తారు. కొంత అలాగే కోర్టులో చేయాల్సింది చేస్తాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తాం, రాజ్యాంగబద్ధంగా మాకున్న హక్కులన్నీ వాడుకుంటాం. ఇప్పుడు నిన్నటి జరిగింది ఇదే 200 ఏళ్ళు 300 ఏళ్ల క్రితం అయితే బాహాబాహి తలపడి ఎవడో తేల్చుకునేవాళ్ళు. మధ్యలో ఇప్పుడు ఈ రాజ్యాంగము, ఈ వ్యవస్థ ప్రొటెక్ట్ చేయాల్సిన వ్యవస్థ వచ్చి వీళ్ళు పాలకులకో లేదా వాళ్లకు అడుగులకు మడుగులెత్తుతూ ఉండడం, లేదా ఆ పేరుతో ఉన్న అరాచక శక్తులు అధికారంలో ఉన్నామనే అహంభావంతో విర్రవీగే అరాచక శక్తులకు అండగా ఉండడం, ఇది పెనుశాపంగా మారింది. దీన్ని చట్టబద్ధంగానే రాజ్యాంగబద్ధంగానే ఎదుర్కొంటాం. మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరిని కూడా దీని నుంచి తప్పించుకోలేరు. ఈరోజు నిన్న జరిగిన దగ్గర నుంచి ప్రతిదీ వీడియోలో పేర్లు ఫోటోలు చూసి పెట్టమని చెప్పాం, గుర్తుపెట్టుకుంటాం. మా అధ్యక్షుడు ఇప్పటికే మొదలుపెట్టిన డిజిటల్ డైరీలో ఎక్కిస్తున్నాం. వచ్చిన తర్వాత పోలీసు అధికారులతో సహా పైనుంచి కింది వరకు ఎవరెవరైతే కాంప్రమైజ్ అయ్యారో, అలాగే పొలిటికల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది బయటికి లాగుతాం. అయితే ప్రతిదీ చట్టబద్ధంగానే చేస్తాం. మళ్ళీ అది విషయం అందరికీ చెప్తున్నాం. ప్రజలు కూడా నిన్న జరిగిన దీని విషయంలో అసలు ఈ మొత్తానికి కారణమైన తెలుగుదేశం పార్టీ అరాచక విధానాలను, వాటిని చంద్రబాబు నాయుడు గారి అరాచక విధానాలను, ఇన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, రైతుల సమస్యలు ఉన్నాయి, వీటికి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, పిల్లలు అన్ని వర్గాల ప్రజలు సఫర్ అవుతున్నారు, వాటికి ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మేము వాటిని గురించి అడగాలి. వాటిని వదిలేసి వీటి ఇష్యూస్ మీద, లేని ఇష్యూస్ మీద మాట్లాడాల్సి వస్తుంది. లేని ఇష్యూస్ మీద వాళ్ళు డైవర్ట్ చేసిన దానివల్ల అందరం దాని మీదకి పోవాల్సి వస్తుంది, విచ్ ఈజ్ రాంగ్. సో మేము వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పటికైతే దీని అన్ని మార్గాల్లో ఈ విషయంపై గట్టిగా పోరాడతామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అదే నేను అంటున్నాను, కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు, మా పార్లమెంటరీ నాయకుడు డీజీపీ గారి దగ్గర నుంచి అందరూ ఫోన్లో ట్రై చేస్తే దొరకలేదు. 9 గంటల నుంచి తర్వాత మా ఇక్కడ ఉన్న నాయకులు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జెస్, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు అందరూ ఎస్పీ గారి కోసం ట్రై చేశారు. అందులో మాజీ హోంమంత్రి గారు, ఫార్మర్ హోంమంత్రి సుచరిత గారు, ఆమె ఉన్నారు, ఒక మహిళ మాజీ హోంమంత్రి. వెళ్ళి గేటు బయట వెయిట్ చేయాల్సి రావడం అంతకంటే ఘోరం ఏముండదు. అది నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. గేటు బయట వెయిట్ చేసి 40 నిమిషాల పాటు ఆఖరుకు ఆయన దయతో, సరే నేను కాదు అడిషనల్ ఎస్పీని కలవండి అంటే ఈ పైరవికారులాగా పోవాల్సిన పరిస్థితి ఓ ప్రతిపక్ష పార్టీకి, ప్రతిపక్ష నాయకులు పట్టించినారంటే మా సంయమనాన్ని, మా నిగ్రహాన్ని ఎంతవరకు టెస్ట్ చేయాలనుకున్నారో అర్థం కావట్లా. అంటే ఏం చూపాలనుకుంటున్నారు? నిన్న ఈవినింగ్ కంట్రోల్ చేయలేరా పోలీసు అనుకుంటే, మాబ్ వస్తే 10 నిమిషాల్లో క్లియర్ చేయలేరా? అలాంటిది 5 గంటల పాటు నడవనిచ్చి తరువాత అంబటి రాంబాబు గారిని అక్రమంగా అరెస్ట్ అనే రూపంలో తీసుకెళ్ళి, అరెస్ట్ ఊరిని వాళ్ళని చేయాలా, ఈయనని తీసుకెళ్ళి ఆ తర్వాత కూడా మళ్ళీ గంటన్నర పాటు వాళ్ళు
పెట్రోల్ బాటిల్ వేసి ఇంకోటి తగలబెడతా అంటే ఏ దిక్కు ముక్కు లేదు అసలు. అసలు నిజంగానే ఒక సివిలైజ్డ్ కాదు. ఏమాత్రం ఒక సమాజం మామూలు ఒక స్ట్రక్చర్డ్ సమాజంలో ఉన్నామా లేమనేది వచ్చింది. అరాచకంలో ఉన్నామా, అరాచకమే రాజ్యం వెళ్తుందా అనిపించేది కనపడింది. అయితే ఆర్గనైజ్డ్ అరాచకం అది డేంజరు. అరాచకం అంటే ఏదో ఎవడో వచ్చేసి పిచ్చి కుక్కల్లాగా మీదకి వస్తే వాళ్ళని కాల్ చేయొచ్చు, చంపొచ్చు, తన్నొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. కానీ అది కోఆర్డినేటెడ్ ఆర్గనైజ్డ్, దానికి అధికారం మదం, అధికార బలం ఉపయోగించుకొని రావడం అనేది ఇక్కడ ఘోరం. అది నిన్న మొత్తం కనపడింది. ఇంకోటి కేంద్ర మంత్రి కూడా చాలా సీరియస్ ఒక వార్నింగ్ ఇచ్చాడు. చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నా. ఆయన అదే అంటాడు చట్టబద్ధంగా మేము చట్టబద్ధంగా అంటాం. మేము చట్టబద్ధంగా అంటే మేము ఉన్న టైంలో కేసులు ఏదైనా చూడండి, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి ఈ రోజుకు మా నాయకుడిని అరెస్ట్ చేశారంటున్నారు. అది కేసు నిజం ఉందని నిన్న ఈడీ మళ్ళీ ప్రూవ్ అయింది. ఎక్కడ కూడా తప్పుడు కేసు కొత్తగా పెట్టి ఒకేసారి 2-3 కేసులు ఎక్కడి నుంచి ఆకాశం నుంచి ఊడిపడి అరెస్టులు చేసినవైతే మా దగ్గర లేవు. ప్రతి కేసుకు సాలిడ్ ఎవిడెన్స్తో ఉంటేనే చేస్తూ వచ్చాం. అన్నా లక్ష్మీనారాయణ ప్రెస్ మీట్లో వాళ్ళ సంస్కృతే ఈరోజు నవాలు చేశారు. అన్నందుకే వాళ్ళు మా ఆఫీస్ మీద చంద్రబాబు ఎందుకన్నాడు అంత కూల్గా? ఏం ఆవేశం వచ్చింది ఆయనకు? ఎక్కడ ఏ గొడవలో ఏమన్నా అన్నాడా? పోనీ దాన్ని ఏమన్నా వాళ్ళు అరే మేము అనుకుని ఉండాల్సింది ఒక్కడన్నా అన్నాడా? ఇక్కడ అంబటి రాంబాబు అన్నదానికి అంబటి రాంబాబు మించి మాట్లాడినవి ఏమన్నా ఇప్పుడు బయట తిరుగుతున్నాయి. ఆయన లోకేష్ నోట బూత్ తప్ప ఏ మాట వచ్చింది? ఆయన జెస్చర్స్ కానీ ఆయన మాటలు కానీ ఇప్పుడేమన్నా కొంచెం మానేసాడేమో తెలియదు. కానీ అప్పట్లో అన్నీవే కదా, బూత్లే కదా మొత్తం వచ్చింది. వినిపించాలన్నా అవి వినగలరా? మళ్ళీ అన్నీ పెడితే ఆ రోజు జరిగింది టీడీపీ ఆవిష్పోయింది ఎందుకనేది కూడా నేను చెప్తున్నాను. ఈరోజు నిన్న జరిగిండేది ఇది ప్రీమెడిటేటెడ్గా ఇన్ని 5 గంటల పాటు జరగడం అంటే అది పోలీస్ ఫెయిల్యూర్ను సూచించదా? పోలీస్ లేరా, ఉండి చూస్తున్నట్టున్నారా? సడన్ జరిగిందంటే మాకు తెలియదు అనుకోవడానికి అర్థం ఉంటుంది. సో వాళ్ళు ఎన్ని చెప్పినా జనం గమనిస్తున్నారు. వాళ్ళు ఎన్ని చెప్పినా రేపు చట్టం ముందు నిలబెట్టడానికి అవసరమైన ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు తీసుకెళ్తారు. అప్పట్లో కూడా కొత్తపేట దూరంలో డీజీపీ ఆఫీస్ మీద ఉన్నట్టే టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది. అవును, అందుకే కదా అరగంట జరిగింది. అక్కడ అరగంటలో పోయినారు వాళ్ళు. ఎవరు పోయారు? నాయకులు ఎవరు లేరు అక్కడ ఎవరు రాలా. అక్కడ ఆవేశం రాకుండా ఉంటే వాడు మనిషి కాదు నాకు తెలిసి. మన ఇంట్లో ఎవరినైనా లేదా మన నాయకులనైనా ఎందుకు తిడుతున్నాడో తెలియకుండా ఏదైనా కారణం ఎవరినైనా అనింటే మా వాళ్ళని తిడతావని వాడు అవతల తిడితే అర్థం ఉంటుంది. 10 సార్లు రిపీటెడ్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో తిట్టాడంటే ఓ బూత్ మాట, దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలనే ఇబ్బంది అయ్యేది. అయినా దానికి కోపం రాదంటే కోపం ఎక్కువ రాలేదు కాబట్టి ఎక్కడ చూస్తే అక్కడ ఇది రాలేదు. అక్కడికి వినారు ఎవరు, వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇవ్వలే, ఎవరు వాళ్ళని పొమ్మని చెప్పలేదు. ఆవేశం వచ్చింది, ఎవరో వెళ్ళిన దానికి కేసులు ఉన్నాయి, తర్వాత నడుస్తుంది. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇక్కడ 5-6 గంటల పాటు 7 గంటల పాటు సిటీ మధ్యలో ఇక్కడ అందరి సమక్షంలో పోలీసుల సమక్షంలో వాళ్ళు ప్రేక్షకులుగా ఇంత జరగడం అనే దాని గురించే నేను అడుగుతున్నా. గతంలో కాకాని గవర్నమెంట్ మీద ఇంటి మీద కూడా ఇదే తరహాలో దాడి జరిగింది. వాళ్ళు కూడా కార్యాలయం లోపల ప్రసన్న ఇంటి మీద జరిగింది. ఆమె హారిక జెడ్పీ చైర్పర్సన్ అట్లే జరిగింది. మన ఇక్కడ హారిక గుడివాడలో ఆమెది ఎట్లా జరిగింది, ఆమె హిందూపూర్లో అలాగే జరిగింది. అంటే టెర్రరైజ్ చేస్తున్నారు, అంతే టెర్రరైజ్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో మమ్మల్ని టెర్రరైజ్ చేయాలనుకుంటున్నారేమో. అది అక్కడికి ఆగదు, అది ఎక్కడికి పోతుందో తెలియదు. అది కూడా ప్రజలు రియలైజ్ కావాలా. ఇది ఇక్కడ మొదలైంది, ఇక్కడ ఆగదు. సామాన్యులు కూడా సఫర్ అవుతున్నారు. అండ్ ఈ అలవాటు ఇది ఇట్టే అధికారం అనేది ఇట్లా ఇందుకే ఉంది అని అనుకున్న వాళ్ళు అధికారం లేక వచ్చినారు అంటే ఎంత దుర్మార్గంగా ఉంటుందో అది మనం ఇప్పుడు రుచి చూస్తున్నాం. దీనికి పరాకాష్ఠగా నాకు అన్నిటికంటే పరాకాష్ఠగా నిన్న జరిగింది ఎందుకు కనపడింది అంటే అంతసేపు జరగడము, పోలీసులు అక్కడే ఉండడము, ఎంటైర్ పోలీస్ పై నుంచి బాసెస్ ఎవరు రెస్పాండ్ కాకపోవడము, ఎవరికి చెప్పాలనో దిక్కు తెలియని పరిస్థితిలో మేము ఉండాల్సి రావడము, లోపల అంతమంది ఉంటే వీళ్ళ ప్రాణాలకు ఏమవుతుంది అనే ఆలోచన కూడా వాళ్ళకు రాకపోవడం, క్లియర్ అటెంప్ట్ మర్డర్ జరుగుతుంటే వాళ్ళకి ఏదైనా అవుతుందా అనే ఆలోచన వాళ్ళకి రాకపోవడం అనేది దిగ్భ్రాంతి కొలుపుతుంది, భయం వేస్తుంది. దాన్ని చూస్తే మామూలు వాళ్ళు కూడా చుట్టూ ఉండే వాళ్ళు కూడా భయం రావాలని వాళ్ళు కోరుకున్నట్టున్నారు. బట్ మేమైతే వాటికి సంబంధించి ప్రిపేర్డ్గా ఉన్నాం. నేను ఇంతకుముందు అన్నట్టు అహింసాయుతంగా చట్టబద్ధంగా చట్ట ప్రకారం న్యాయస్థానాలను ఆశ్రయించి చేయాల్సింది చేస్తాం. ఫ్యూచర్లో అధికారం లేకొచ్చాక
వాటిని ఏ రకంగా ఎట్ట చేయాలనేది లాజికల్ ఎందుకు వాటిని కూడా తీసుకెళ్తామని చెప్తూ సెలవు. థ్యాంక్ యూ. సో నిన్న అంబటి రాంబాబు ఇంటిపైన జరిగిన దాడికి సంబంధించి సజ్జల రెస్పాండ్ అయ్యారు. ఆ దాడి జరిగినటువంటి అంబటి ఇంటిని కూడా ఆయన పరిశీలించడం జరిగింది. ఆయనతో పాటు విడతల రజనీ ఇతర నేతలు కూడా ఉన్నారు. అంబటి కుటుంబ సభ్యులను కలిసి ఆయన పరామర్శించడం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది టీడీపీ శ్రేణులు కక్ష సాధింపు చర్యగానే చేసినట్టుగా అభివర్ణించారు. వాంటెడ్గా అంబటి పైన దాడికి ప్రయత్నించాయి టీడీపీ శ్రేణులు అని చెప్పి ఆయన తీవ్రంగా దీన్ని ఖండించడం జరిగింది.